హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి జెన్యూన్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ పొందండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి వచ్చేసి లైక్ అయితే చేయండి ప్లీజ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన టాలీవుడ్లో వచ్చేసి డాక్టర్ రాజశేఖర్ గారికి, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారికి వచ్చేసి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే ఇప్పటి వరకు టాలీవుడ్లో వచ్చేసి శోభన్ బాబు గారి తర్వాత, విక్టరీ వెంకటేష్ గారి తర్వాత అంతటి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరో ఎవరంటే మన రాజశేఖర్ గారే. మరి అంతటి ఘన చరిత్ర కలిగిన రాజశేఖర్ గారికి వచ్చేసి ఇటీవల జరిగిన ఒక ఇన్సిడెంట్స్ వచ్చేసి చూసిన తర్వాత నాకైతే చాలా బాధ కలగడం అయితే జరిగింది. అసలు ఏం జరిగిందంటే, రాజశేఖర్ గారు వచ్చేసి ఒక ఫంక్షన్కి అటెండ్ అయితే అక్కడ ఒక యూట్యూబర్ వచ్చేసి ఆయన ఇంటర్వ్యూ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడే అక్కడ నుంచి బ్రహ్మానందం గారు, ఆయన చుట్టూ మీడియా వాళ్ళు, ఆయన సెక్యూరిటీ అయితే వస్తున్నారు. సో అక్కడ అడ్డుగా ఉన్న రాజశేఖర్ గారిని నెట్టి వేయడం అయితే జరిగింది. ఆ నెట్టి వేసిన తర్వాత అక్కడ ఉన్నది రాజశేఖర్ గారు అని తెలిసిన తర్వాత కూడా బ్రహ్మానందం గారు కానీ, ఆయన సిబ్బంది కానీ, ఆయన సెక్యూరిటీ కానీ, ఆ మీడియా వాళ్ళు కానీ ఎటువంటి రెస్పాండ్ ఇవ్వకుండా, ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అయితే జరిగింది. మరి టాలీవుడ్లో వచ్చేసి బ్రహ్మానందం గారు ఒక లెజెండ్ కమెడియన్ అయితే అయి ఉండొచ్చు. కానీ రాజశేఖర్ గారు ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు బ్రహ్మానందం గారు ఆయన కేర్ సినిమాలో కూడా చాలా చిన్న క్యారెక్టర్ అయితే చేయడం అయితే జరిగింది. ఆయన ఇమేజ్తో పోలిస్తే రాజశేఖర్ గారి ఇమేజ్ వచ్చేసి ఒక ఎవరెస్ట్లో అయితే అప్పుడైతే ఉంటుంది. మరి అంతటి ఘన చరిత్ర గల రాజశేఖర్ గారు వచ్చేసి ఆ ప్రైమ్ టైంలో అంతటి హీరో అయి ఉండి కూడా రాజశేఖర్ గారు ఇటీవల కాలంలో ఇలా జరగడానికి గల కారణం, ఇంతటి క్రేజ్ కోల్పోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన సినిమాలు ఆడకపోవడానికి గల ఒక కారణం అయితే, ఆయన ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు కూడా ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా ఒక కారణం. మరి ఆయన ఎటువంటి సినిమాలు ఆయన స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడు రిజెక్ట్ చేశారో ఒకసారి నేను గమనిస్తే, ఆ సినిమాలు వచ్చేసి చాలా పెద్ద విజయాలు, అలాగే ఇండస్ట్రీ హిట్లు, భారీ బ్లాక్ బస్టర్లు కొట్టడం అయితే జరిగింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలను మూడింటిని ఈయన చేసి తర్వాత వీటిలో 2 ఇండస్ట్రీ హిట్లు, ఒకటి భారీ బ్లాక్ బస్టర్గా నిలవడం అయితే జరిగింది. మరి రాజశేఖర్ గారు ఆయన ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు వదులుకున్న సినిమాలు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజశేఖర్ గారు రిజెక్ట్ చేసిన సినిమా వచ్చేసి గ్యాంగ్ లీడర్ సినిమా. మరి గ్యాంగ్ లీడర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది, చిరంజీవి గారి కెరియర్లో ఒక మైల్ స్టోన్ మూవీగా నిలవడం అయితే జరిగింది. యాక్చువల్గా గ్యాంగ్ లీడర్ సినిమా దర్శకుడు విజయ్ బాపినేడు గారు ముందుగా ఈ స్టోరీని రాజశేఖర్ గారికి అయితే వినిపించడం అయితే జరిగిందంతా. అది విన్న తర్వాత రాజశేఖర్ గారు వచ్చేసి, ఈ సినిమాలో హీరో వచ్చేసి అల్లరిచిల్లగా తిరుగుతుంటాడు, ఒక నిరుద్యోగి అయితే ఉంటాడు. కానీ నేనే ఇప్పుడే వచ్చేసి ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్గా అంకుశం సినిమాతో ఒక స్టార్ ఇమేజ్ అయితే పొందాను. ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ అయితే నేను పొందడం అయితే జరిగింది. నా కెరియర్ మొదట్లో వచ్చేసి నేను స్టేషన్ మాస్టర్ లాంటి సినిమాల్లో వచ్చేసి ఇలాంటి నిరుద్యోగ క్యారెక్టర్లను చేయడం అయితే జరిగింది. మళ్ళీ ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా అలాంటి క్యారెక్టర్లు చూస్తే నా ఇమేజ్ తగ్గడం అయితే జరుగుతుందనే ఉద్దేశంతో గ్యాంగ్ లీడర్ సినిమాని అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగిందంట. ఆ తర్వాత ఆ దర్శకుడు వచ్చేసి స్టోరీని ఒక స్టార్ హీరోలతో కాకుండా కొత్తగా వచ్చిన ఒక యంగ్ హీరోలతో చేద్దామని ప్రయత్నిస్తూ అప్పుడే కొత్తగా వచ్చిన నాగబాబు గారికి ఈ స్టోరీని వినిపించడం అయితే జరిగిందంట. ఆల్మోస్ట్ ఈ స్టోరీ కూడా లాక్ అయితే అయిపోయింది. నాగబాబు గారు కూడా చేస్తామని అయితే చెప్పారంట. కానీ సెకండ్ ఒపీనియన్ కోసం చిరంజీవి గారి దగ్గరికి అయితే పంపడం అయితే జరిగింది. చిరంజీవి గారి స్టోరీ విన్న తర్వాత దీంట్లో ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఈ క్యారెక్టర్ను నాగబాబు గారు అయితే చేయలేరు. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుడు, ఒక మ్యాస్ ఇమేజ్ ఉన్న నటుడు అయితే ఈ క్యారెక్టర్ కాస్త ఈస్తో చేస్తాననే ఉద్దేశంతో ఈ సినిమాను నేనే చేస్తాను, కొన్ని చేంజెస్ అయితే చెప్తాను, అవి మీరు చేంజ్ చేసుకుంటారని అయితే చెప్పి పంపడం అయితే జరిగింది. ఆ తర్వాత చేంజెస్ చేయడం, చిరంజీవి గారికి నచ్చడం, చిరంజీవి గారి సినిమా చేయడంతో ఆ సినిమా వచ్చేసి ఇండస్ట్రీ హిట్గా నిలవడమే కాకుండా ఒక ట్రెండ్ సెటర్ మూవీకి అయితే నిలిచింది. చిరంజీవి గారి యొక్క మాస్ ఇమేజ్ను ఎవరెస్ట్కు చేర్చడం అయితే జరిగింది. సో ఈ విధంగా రాజశేఖర్ గారు గ్యాంగ్ లీడర్ సినిమాను రిజెక్ట్ చేసి చాలా తప్పు పని అయితే చేశారు. ఆ తర్వాత రాజశేఖర్ రిజెక్ట్ చేసిన సినిమా చిరంజీవి గారు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా ఏదంటే ఘరానా మొగుడు సినిమా. ఘరానా మొగుడు సినిమా వచ్చేసి తమిళ సినిమా, రజనీకాంత్ గారు చేసిన సినిమాకి అయితే రీమేక్. మరి ఆ స్టోరీని రాజశేఖర్ గారు రీమేక్ రైస్ అయితే ఆ సినిమా యొక్క రీమేక్ రైస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత ఈ సినిమాను నేను చేయాలా వద్దా అనే డిస్కషన్లో ఉన్నప్పుడు కె రాఘవేంద్ర గారు వచ్చేసి ఆ రీమేక్ రైస్ని, ఆ స్టోరీని ఈయన కొనుక్కొని ఆ తర్వాత ఈ సినిమాను వచ్చేసి కొన్ని చేంజెస్ చేసి చిరంజీవి గారికి చెప్పి, చిరంజీవి గారు ఒప్పించి, చిరంజీవి గారు చేసిన తర్వాత ఈ సినిమా వచ్చేసి అటువంటి విజయం అయితే సాధించలేదు, సంచలన విజయం అయితే సాధించింది. అప్పటి వరకు సౌత్ ఇండియాలో వచ్చేసి 10 కోట్ల పైగా షేర్ సాధించి ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఈ సినిమా విజయంతో చిరంజీవి గారు వచ్చేసి అప్పటి వరకు టాలీవుడ్లోనే నెంబర్ 1 హీరోగా అయితే ఉండేవారు. కానీ ఈ సినిమా తర్వాత ఇండియాలోనే నెంబర్ 1 హీరోలలో ఒకరిగా అయితే నిలవడం అయితే జరిగింది. మరి ఇంతటి సంచలనాత్మక సినిమాను కూడా రాజశేఖర్ గారు అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఆ తర్వాత రాజశేఖర్ గారు రిజెక్ట్ చేసిన చిరంజీవి గారు చేసిన సినిమా ఏంటంటే మన అందరికీ తెలిసిన సినిమానే, అదే
ఠాగూర్ సినిమా అనమాట. ఠాగూర్ సినిమా కూడా తమిళ్లో రమణ అనే సినిమా యొక్క రీమేక్ అయితే మనందరికీ తెలుసు. రమణ సినిమా చూసిన తర్వాత రాజశేఖర్ గారికి కూడా ఈ స్టోరీ అయితే నచ్చడం అయితే జరిగింది. ఈ సినిమా యొక్క రీమేక్స్ రైట్స్ ఆల్మోస్ట్ నాకు వచ్చాయి అనుకునే టైంలో అల్లు అరవింద్ గారు వచ్చేసి ఇంటర్ఫీర్ అయ్యి ఆయన పేరు రాకుండా మధు అనే వ్యక్తితో ఆ రైట్స్ని తీసుకొని చిరంజీవి గారితో ఆ సినిమాను రీమేక్ చేస్తే ఆ సినిమా కూడా చిరంజీవి గారి కెరీర్లో ఒక మైల్ స్టోన్ మూవీగా అయితే ఉండడం అయితే జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జీవిత రాజశేఖర్ గారు భార్య గారు వచ్చేసి ఒకవేళ రాజశేఖర్ గారు ఆ సినిమా ఒకవేళ చేసింటే రాజశేఖర్ గారి యొక్క కెరీర్ వచ్చేసి ఆయన స్టార్డమ్ వచ్చేసి ఇంకా 10 ఏళ్ల పాటు అలాగే ఉండేది. అది కేవలం అల్లు అరవింద్ గారు ఈ విధంగా చేయడం వల్ల అలా జరిగిందనే ఉద్దేశంతోనే ఇప్పటికీ వాళ్ళ మీద కోపం అయితే ఉంటూ సమయం వచ్చినప్పుడు వాళ్ళపై వాళ్ళ అక్కసు కక్కుతో అయితే ఉంటారు. సో ఈ విధంగా రాజశేఖర్ గారు రిజెక్ట్ చేసిన సినిమాలు చిరంజీవి గారు 3 సినిమాలు చేసి 2 ఇండస్ట్రీ హిట్లు, ఒక భారీ బ్లాక్ బస్టర్ పొందడం అయితే జరిగింది. అదే కాక రాజశేఖర్ గారు చేసిన సినిమాను కూడా చిరంజీవి గారు రీమేక్ చేయడం అయితే జరిగింది. ఆ సినిమా ఏదంటే అంకుశం సినిమా. రాజశేఖర్ గారి కెరీర్లోనే మైల్ స్టోన్ మూవీ, ఆయన స్టార్ ఇమేజ్, ఆయన కెరీర్కు టర్నింగ్ పాయింట్ అయిన సినిమా అంకుశం సినిమా. మరి ఆ అంకుశం సినిమాను చిరంజీవి గారు చూసిన తర్వాత అబ్బాయి ఇంత మంచి సినిమాను నాకు ఎందుకు పర్లేదు, నేను ఈ సినిమా చేసింటే ఇంకా అద్భుతంగా ఉండేదనే ఉద్దేశంతో ఆ అంకుశం సినిమాను హిందీలో చిరంజీవి గారు ఆయన డెబ్యూ మూవీగా యూజ్ చేసుకొని అక్కడ రీమేక్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా రాజశేఖర్ గారు వదులుకున్న సినిమాను కాదు, రాజశేఖర్ గారు చేసిన సినిమాను కూడా చిరంజీవి గారు రీమేక్ చేయడం అయితే జరిగింది. అలాగే రాజశేఖర్ గారు ఆయన కెరీర్ ప్రైమ్ టైంలో ఉన్న రిజెక్ట్ చేసిన సినిమా, ఇంకో ట్రెండ్ సెట్టింగ్ మూవీ, ఇంకో చేసిన మిస్టేక్ ఏంటంటే జెంటిల్మెన్ సినిమాను వదులుకోవడం. యాక్చువల్గా శంకర్ గారు జెంటిల్మెన్ సినిమాను రాజశేఖర్ గారికి అయితే వినిపించడం అయితే జరిగిందంట. కానీ రాజశేఖర్ గారు ఈ స్టోరీని ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే యాక్చువల్గా రాజశేఖర్ గారు నేను అప్పటి వరకు చేసిన సినిమాలన్నీ యాంగ్ మ్యాన్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు, నేను అన్ని క్యారెక్టర్లు కూడా నిజాయితీ ఉన్న క్యారెక్టర్లు అయితే చేశాను. కానీ ఇలాంటి దొంగ క్యారెక్టర్ చేయడం నాకైతే ఇష్టం లేదు. అది కూడా పోలీసులపై గెలిచే క్యారెక్టర్, ఇలాంటి నెగిటివ్ ఉన్న క్యారెక్టర్ చేస్తే నాకైతే బాగోదు. నేను ఏది చేసినా కూడా నిజాయితీ ఉన్న క్యారెక్టర్లు, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు మాత్రమే చేస్తా, దొంగ క్యారెక్టర్లు చేయననే ఉద్దేశంతో ఆ ట్రెండ్ సెట్టింగ్ మూవీని అయితే ఆయన వదులుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత అర్జున్ గారు ఆ సినిమాను రీమేక్ చేయడం అయితే జరిగింది. అది కూడా సంచలనాత్మక విజయం సాధించడమే కాకుండా అర్జున్ గారికి చిన్న నటుడు, ఒక మామూలు హీరో అయిన అర్జున్ గారిని ఒక స్టార్ హీరోగా అయితే ఆ సినిమా అయితే మార్చడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే ఈ సినిమాను కూడా చిరంజీవి గారు వచ్చేసి హిందీలో రీమేక్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా రాజశేఖర్ గారు ఇలాంటి మంచి సినిమాలను అయితే వదులుకున్నారు. అలాగే రాజశేఖర్ గారిని వదులుకున్న ఇంకో ఇండస్ట్రీ హిట్ సినిమా వచ్చేసి చంటి సినిమా కూడా తమిళ్లో వచ్చేసి ప్రభు గారు చిన్న తంబి అనే మూవీని రీమేక్ చేయడం అయితే జరిగింది. ఈ సినిమా స్టోరీ విన్న తర్వాత దీన్ని రాజశేఖర్ గారితో చేస్తే ఈ విధంగా ఉంటుందనే డిస్కషన్లు కూడా వచ్చాయంట. రాజశేఖర్ గారిని కూడా అప్రోచ్ అయితే అయ్యారంట. అలాగే సెకండ్ ఆప్షన్గా రాజేంద్ర ప్రసాద్ని కూడా తీసుకుందాము, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ చేస్తే కూడా బాగుంటుందేమో, కానీ రాజశేఖర్కి ఇమేజ్ ఉంటుంది కదా, ఈ మాస్ ఇమేజ్ వర్కౌట్ అవుతుందా లేదా అనే డిస్కషన్లో ఉన్నప్పుడు మధ్యలో వెంకటేష్ గారు ఇంట్రడ్యూస్ అయ్యి ఆ చంటి సినిమాని ఆయన చేయడం అయితే జరిగింది. ఆ చంటి సినిమా వచ్చేసి అప్పటి వరకు స్టార్ హీరోగా అటు ఇటు ఉన్న వెంకటేష్ గారిని వచ్చేసి ప్యూర్ స్టార్ హీరోగా ఒక ఇండస్ట్రీ హిట్గా గ్యాంగ్ లీడర్ మూవీ యొక్క రికార్డును కొల్లగొట్టిన సినిమాగా ఈ చంటి సినిమా అయితే చేయడం అయితే జరిగింది. అలాగే చంటి సినిమా యొక్క వెంకటేష్ గారి నటన కూడా చాలా ప్రశంసలు అయితే దక్కాయి. అలాగే ఈ చంటి పాత్రను చూసి రాజశేఖర్ గారు చాలా ఫీల్ అయ్యి ఈ చంటి సినిమాను నేను అనవసరంగా వదులుకున్నాను, చంటి సినిమాను చేస్తుంటే బాగుండేది అనే ఉద్దేశంతోనే, అలాంటి స్టోరీతోనే, అలాంటి క్యారెక్టర్తోనే రాజశేఖర్ గారు వచ్చేసి అమ్మ కొడుకు అనే మూవీ చేయడం అయితే జరిగింది. ఆ మూవీలో క్యారెక్టర్ కూడా డిటో చంటి సినిమాలోని హీరో క్యారెక్టర్ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా రాజశేఖర్ గారు అంత మంచి సినిమాను వదులుకోవడమే కాక ఆయన కెరియర్కు మైనస్ చేసుకోవడమే కాక అలాగే చాలా మనశ్శాంతికి పూర్తిగా ఫీల్ అయిన సందర్భం కూడా ఉంటుంది. సో అదేవిధంగా రాజశేఖర్ గారిని రిజెక్ట్ చేసిన సినిమాల లిస్టులో ఇంకో సంచలనాత్మక సినిమా కూడా ఉంది. ఆ సినిమానే నాగార్జున గారి కెరియర్లో ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిన అన్నమయ్య సినిమా స్టోరీని రాఘవేంద్రరావు కూడా ముందు అల్లరి పీరియడ్ తర్వాత రాజశేఖర్ గారితో చేద్దాంలో ఈ సినిమా అనే ఉద్దేశంతో కూడా ఆయనకు నెరేట్ చేయడం అయితే జరిగిందంట. రాజశేఖర్ గారు కూడా ఇలాంటి సినిమాలు ఈ టైంలోనే భక్తిరస సినిమాలు ఎవరు చూస్తారు, ఇంకా అన్నగారి తర్వాత అలాంటి సినిమాలు ఎవరు కూడా సెట్ కావు, నేను చేస్తే కూడా ఇలాంటి ఫలితం వస్తుందేమో అనే ఉద్దేశంతో అప్పుడు ఆయన అన్న సినిమాతో ఒక మంచి సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు మా సినిమా చూసి మరి ఇలా చేశాను, సో ఇప్పుడు అంతా మా సినిమాలే ఆడుతున్నాయి, ఈ ట్రెండ్కి తగ్గ సినిమాలు చేయాలనే ఉద్దేశంతో అన్నమయ్య సినిమా చేస్తే నన్ను జనాలు యాక్సెప్ట్ చేయరేమనే డౌట్ మీద అన్నమయ్య సినిమాను వదులుకోవడం అయితే జరిగింది. తర్వాత నాగార్జున గారి సినిమాను చేయడం అయితే జరిగింది. ముందు నెగిటివ్ టాక్ అది ఇది అనుకున్నప్పటికీ కూడా నాగార్జున గారి కెరీర్లోనే కాకుండా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక ఉత్తమ చిత్రంగా అన్నమయ్య సినిమా అయితే నిలవడం అయితే జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ గారు వదులుకున్న ఇంకో మంచి సూపర్ హిట్ సినిమా పెళ్లి సినిమా. వడ్డీ నవీన్ గారు
చేసిన ఈ సినిమాను మొదటగా రాజశేఖర్ గారు అయితే అనుకున్నారంట. కానీ ఆయనకు డేట్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఆ సినిమాని అయితే వదులుకోవడం అయితే జరిగింది. సో అది కూడా మంచి విజయం సాధించడమే కాక వడ్డీ నవీన్ గారి కెరియర్లో హోల్ కెరియర్లో వచ్చేసి ఒక సూపర్ హిట్, ఒక టర్నింగ్ పాయింట్ మూవీగా అయితే అది నిలవడం అయితే జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ గారు ఏ సినిమాను విడుదల చేశారు అని చూసుకుంటే ఆ తర్వాత ఇంకో కమర్షియల్ సూపర్ హిట్ సినిమాను కూడా ఆయన రిజెక్ట్ చేయడం అయితే వదులుకోవడం అయితే జరిగింది. ఆ సినిమానే జగపతి బాబు అర్జున్ గారి కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ జంక్షన్ మూవీ కూడా మలయాళం సినిమా యొక్క రీమేక్ మూవీనే. ఈ మూవీని కూడా మోహన్ బాబు గారు రైట్స్ తీసుకొని ఈ సినిమాని నేను రాజశేఖర్ గారి కాంబినేషన్లో చేద్దాం, మా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో రాజశేఖర్ గారికి అప్రోచ్ చేయడం అయితే జరిగింట. అది విన్న తర్వాత రాజశేఖర్ గారు అయితే సినిమా నేను చేయను అని చెప్పారంటే, ఎందుకంటే నేను టైంకు సెట్టింగ్స్ అయితే సరిగ్గా రాను, సెట్కు నాకు హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, మీరు సెట్కి రాకపోతే మరి మోహన్ బాబు గారు కోపం అయితే అవుతారు, ఆ తర్వాత మళ్ళీ గొడవలు అవుతాయి అనే ఉద్దేశంతో ఆయన తప్పుకోవడం అయితే జరిగిందంటే. యాక్చువల్గా అక్కడ రీజన్ వచ్చేసి అది కాదంట. యాక్చువల్గా ఈ సినిమాలో అర్జున్ చేసిన క్యారెక్టర్ను రాజశేఖర్ గారికి చేస్తే ఆయన ఒప్పుకునేవాడంట. కానీ ఆ క్యారెక్టర్ను మోహన్ బాబు గారు చేసి జగపతి బాబు గారి క్యారెక్టర్ను రాజశేఖర్ గారికి ఇద్దామైతే అనుకున్నారంట. సో ఆ ఉద్దేశంతోన రాజశేఖర్ గారు దాన్ని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ గారి కెరియర్లో కొన్ని వదులుకున్న సినిమాలు చూస్తే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి కొన్ని సినిమాలు అయితే వదులుకున్నారు. సన్ ఆఫ్ సత్యమూర్తి అయితే వదులుకున్నారు, అలాగే ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి గారికి నెగిటివ్ రోల్ అయితే వదులుకున్నారు. అలాగే చిరంజీవి గారు చేసిన స్నేహం కోసం మూవీలో ఉన్న చిరంజీవి గారి ఫ్రెండ్ క్యారెక్టర్ విజయ్ కుమార్ గారు ఉంటారు చూడండి, ఆ క్యారెక్టర్ కూడా ముందు రాజశేఖర్ గారు అయితే అనుకున్నారంటే, రాజశేఖర్ గారు కూడా చేద్దామన్నారంటే. కానీ చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి నువ్వు ఈ వయసులోనే నా మీద గౌరవంతో సినిమా నచ్చు, నేను అంటే క్యారెక్టర్లో చేయొద్దు, నీకే హీరోగా కెరీర్కి ఇంకా చాలా కాలం అయితే ఉంది కాబట్టి నువ్వు అలాంటి కెరీర్ అయితే సినిమా అయితే చేయన్నారట. యాక్చువల్గా అప్పుడు వచ్చేసి చిరంజీవి గారికి రాజశేఖర్ గారికి మంచి బాండింగ్ ఫ్రెండ్షిప్ అయితే ఉంది. కానీ ఠాగూర్ సినిమా విషయం తర్వాత వీళ్ళ మధ్య మనస్పర్ధలు అయితే వచ్చాయి అయితే తెలుస్తుంది. సో ఈ విధంగా రాజశేఖర్ గారు ఇంత మంచి సినిమాలను వదులుకోవడం అయితే జరిగింది. ఒకవేళ ఆ సినిమాలో రాజశేఖర్ గారు చేసింటే ఆయన కెరీర్ ఎలా ఉండేది, లేకుంటే ఆ సినిమాల్లోనే చిరంజీవి గారి యాక్టింగ్ కానీ, నాగార్జున యాక్టింగ్ కానీ, వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ రాజశేఖర్ గారు మ్యాచ్ చేయలేకపోయారా? సో మీరేమనుకుంటున్నారు? రాజశేఖర్ గారు ఏ సినిమా చేసింటే మీకు బాగుంది అనిపించేది? సో ఒకసారి మీరు కామెంట్ అయితే చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నా ఛానల్ వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.